రైల్వే కోడూరు నియోజకవర్గం సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంను సిట్వేల్ మండలం రాజగుంట పంచాయతీ నందు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి గారు మరియు వారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు, వారి తనయుడు యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రతి కుటుంబాల తలుపు తట్టుతూ నేరుగా ప్రజలతో కలిసిన వారు స్థానిక సమస్యలు, అభివృద్ధి, అవసరాలపై ముచ్చటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గతేడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర చర్చలు జరిపారు. ఇది కేవలం పర్యటన మాత్రమే కాదు, ప్రజలతో సన్నిహితంగా మమేకమయ్యే ప్రయత్నంగా ముక్కా కుటుంబం ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దింది. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలను నేరుగా వ్యక్తీకరించారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం ప్రతి వర్గానికి న్యాయం చేయడంలో ముందుంటుంది. సుపరిపాలనకు మార్గదర్శకంగా నిలిచిన టీడీపీ సంక్షేమ పథకాలతో ప్రజల నమ్మకాన్ని పొంది అన్న విషయం ఈరోజు కార్యక్రమంతో స్పష్టమైంది. ఈ సందర్భంగా ప్రజలు ముక్కా రూపానందరెడ్డి గారికి, ముక్కా వరలక్ష్మి గారికి, ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిట్వేల్ మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, గ్రామస్తులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేశారు.